భయ్యా ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేము ఈరోజు షూటింగ్కి వెళ్తే బయలుదేరాం అనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, సో మేమైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నాము. సో ఇంకా తర్వాత ముందు ఎక్కుతారనమాట వచ్చేవాళ్ళు. అయితే ఈరోజు షూటింగ్ వచ్చేసరికి మాకు చాలా చిన్న సీన్ అనమాట. సో పెద్ద వర్క్ అయితే ఉండదు. సో మొత్తం కూడా ఖాళీగానే వెళ్ళి కూర్చోవడం అక్కడ వెళ్ళి. అయితే ఫస్ట్ ఇక్కడ మేము కృష్ణానగర్ నుంచి అయితే బయలుదేరాం అనమాట. సో దాని తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే హైదరాబాద్ మొత్తం కూడా చూసేయచ్చు అనమాట. ఇదే కేబుల్ బ్రిడ్జ్. సో దీని కింద అయితే దుర్గం చెరువు అయితే ఉండిద్ది అనమాట. అయితే ఇప్పుడు మరి మార్నింగ్ టైం కాబట్టి లైట్స్ ఏమి కనిపించవు. మీరు కనుక ఒకసారి నైట్ ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే లైట్స్తో చాలా బాగుండిద్ది అనమాట ఈ కేబుల్ బ్రిడ్జ్ లొకేషన్ అనేది. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు కూడా ఆగొద్దు, ఓకేనా. ఈ రోడ్ల మీద ఆగడం అనేది కరెక్ట్ కాదు అసలు. పోలీసులు ఫైన్లు అయినా వేస్తారు మీ మీద. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర వెళ్తూ చూడండి అంతే, ఓకేనా. అయితే మరి ఇదంతా కూడా ముందుకెళ్తే ఐటీ కంపెనీలు వస్తాయి. సో ఇది వచ్చేసరికి మనకి ఓఆర్ఆర్ అనమాట. సో ఈ ఓఆర్ఆర్ మీదకి వెళ్తూ ఉంటే అసలు టైం కూడా అసలు అర్థం కాదనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి స్టాప్ అనేది ఉండదు. మనం కారు దూసుకుంటూ అంటే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట ఈ ఓఆర్ఆర్ మీద. సో చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా పీస్ఫుల్గా ఉండిద్ది, ఎటువంటి ట్రాఫిక్కి ఏమీ లేకుండా అనమాట. అయితే మరి ఈరోజు షూటింగ్ వచ్చేసరికి మాకు ఏం జరగబోతుంది, దాని తర్వాత అక్కడ ఏమైనా ఫుడ్ పెడతారా అనేది కూడా మొత్తం చూపిస్తాను. ఈరోజు మాకు ఫుడ్ వచ్చేసి చూపిస్తానండి. సో ఒకసారి చూడండి, ఇదిగోండి రైసు ఇవన్నీ కూడా గొట్టాలు ఇవన్నీ వేస్తారు. దాని తర్వాత పప్పు, ఒక గ్రేవీ కర్రీ ఉండిద్ది. సో ఈ రకంగా ఉండిద్ది అనమాట, సాంబార్ అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అయితే మాది సీన్ ఎక్కడ కాదండి, ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో సీన్ జరుగుతుంది. సో మరి ఒకసారి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏదన్నా సీన్ ఉండిద్ది అని చెప్పి. అయితే మాకు గ్రౌండ్లో సీన్ ఉందన్నమాట. సో దానికంటే ముందు ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. సో ఒకసారి విజువల్ చూడండి. అయితే మరి అయిపోయిందనమాట, మాకు సీన్ మొత్తం కూడా అయిపోయింది. ఇంకా మమ్మల్ని అయితే పంపించేస్తున్నారు. సో ఇంకా వాళ్ళకైతే ఉందన్నమాట, వాళ్ళైతే ఆగిపోయారు, ఇంకా మేము వచ్చేస్తున్నాం అనమాట. అయితే ఒక్కసారి చూడండి ఇక్కడ మరి నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి హైదరాబాద్లో. ఒకసారి అయితే మీరు చూసేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుండిద్ది. సో ఒక్కసారి బాగా విజువల్స్ ఒకసారి చూడండి. ఐకే దగ్గర ఉన్నాం. సో ఇవన్నీ కూడా మీ అందరికి కనిపించే అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట అవన్నీ కూడా. సో నైట్ ఇటువైపు నుంచి వస్తూ ఉంటే కళ్ళు జిగేలు అంటూ ఉంటాయి అనమాట. అరే ఎంత బాగున్నాయిరా అని చెప్పేసి ఆ లైటింగ్ చూస్తేనే అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి అవుతుంది. సో కానీ కదలాలి తప్పదు, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏదేమైనా సరే ఆగే ప్రసక్తే లేదు, వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఒక్కసారి చూడండి, అటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండాలనే అనిపిస్తూ ఉండేది అనమాట. సో అంత బాగుంటాయి. సో ఇక్కడితో స్టాప్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్రో స్టేషన్ అనమాట. సో మనకి ఆ ఐటీ కంపెనీస్ ఒక అందాన్ని ఇస్తాయి హైదరాబాద్కి, ఈ మెట్రో స్టేషన్లో ఇంకొక అందాన్ని తీసుకొస్తాయి అనే చెప్పాలి. సో మొత్తం హైదరాబాద్కి ఏదన్నా సరే మనకి అంతకుముందు చార్మినార్ కానీ, లేదు అంటే ఇవి హుస్సేన్ సాగర్ కానీ, లేదంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి మనకు కనిపించేటటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు, లేదంటే ఈ మెట్రో స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకో ఎత్తనే చెప్పాలా. సో ఇవన్నీ కలయికతోనే హైదరాబాద్ ఎంత అందంగా, దాని తర్వాత అంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉండేది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి కూడా మరి వెళ్ళిపోవాలని అయితే అనిపించదు అనమాట. సో ఇక్కడ చూస్తూ ఉండాలని చెప్పేసి హైదరాబాద్లోనే చాలామంది ఉండిపోతూ ఉంటారు. సో అంత బాగుండేది అనమాట హైదరాబాద్ నగరం అనేది. సో ఒకసారి మీరు కనుక హైదరాబాద్ వస్తే మొత్తం కూడా చూసుకోండి. సో మెట్రోలో ట్రావెల్ చేయండి, దాని తర్వాత అన్ని ప్లేసెస్ చూసుకోండి. అయితే ఓకే, ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. మరి ఒక లైక్ అయితే కొట్టేసేయండి చివర్లో, సరిపోయింది.